కర్మణ్యేవాధికారస్తే మా ఫలేషు కదాచన మా కర్మ ఫలేహ దుర్భూః మాతే సంగోస్త్వ కర్మణి. కర్మలను ఆచరించుట యందే నీకు అధికారం కలదు, కానీ వాని ఫలితం పైన లేదు. నీవు కర్మఫలమునకు కారణం కారాదు, అట్లని కర్మలను చేయుట మానరాదు. అందరికీ నమస్కారం. మన వేదిక బడి ఛానల్కి స్వాగతం. భీష్ముడు చేసిన ప్రమాణం తర్వాత శాంతన మహారాజుకి సత్యవతికి వివాహం జరిగింది. ఆ వివాహం తర్వాత శాంతనుడు ఎంతో సంతోషించాడు. అదే సంతోషంలో తన కుమారుడైన భీష్ముడిని పిలిచి, కుమారుల సంతోషం కోసం తల్లిదండ్రులు తనకున్న ప్రేమ, అనురాగాలు, త్యాగాలు చేయడం అనేది ఈ లోకంలో సర్వసాధారణంగా జరుగుతూనే ఉంటుంది. కానీ నువ్వు నా ఆనందం కోసం, నా సంతోషం కోసం నీ జీవితాన్నే త్యాగం చేశావు. నీ త్యాగం గురించి నేను ఎంత ప్రశంసించినా, నీకు నేను ఏ సాయం చేసినా కూడా అది చాలా తక్కువ అవుతుంది అంటూ శాంతనుడు ఎంతో ఉద్వేగానికి లోనయ్యాడు. అనంతరం రాజు తన కొడుకుని దీవిస్తూ, ఈ లోకంలో పుట్టిన ప్రతి జీవికి మరణం తప్పదు. ఎప్పుడో ఒకప్పుడు మరణిస్తారు. ఆ క్షణం ఎప్పుడు వస్తుందో కూడా ఎవ్వరికీ తెలియదు. కానీ నువ్వు చేసిన ఈ గొప్ప త్యాగానికి నేను మెచ్చాను. అందుకు నీకు ఒక గొప్ప వరాన్ని ఇస్తున్నాను. అదే ఇచ్ఛా మరణం అని ప్రకటించాడు. ఆ వరం వల్ల భీష్మునికి అతను కోరుకున్నప్పుడు తప్ప మరణం సంభవించదు. కొంతకాలానికి సత్యవతి గర్భవతి అయింది. చిత్రాంగతుడు, విచిత్రవీరుడు అనే ఇద్దరు పిల్లలు పుట్టారు. శాంతనునికి, సత్యవతినికి పుట్టిన వీరిద్దరూ భీష్ముడికి తమ్ముళ్ళు అవుతారు. చిత్రాంగతుడు మరియు విచిత్రవీరుడు పెరుగుతూ ఉండగా వారి తండ్రి శాంతన మహారాజు వారిని ఎంతో అల్లారుముద్దుగా చూసుకునేవాడు. వారికి పెద్దన్నైన భీష్ముడే స్వయంగా అన్ని విద్యాబుద్ధులు నేర్పించాడు. వారిని ఒక యోధులుగా తీర్చిదిద్దాడు. అప్పటికే శాంతనుడు వృద్ధాప్యంలోకి చేరుకున్నాడు. ఒకరోజు శాంతనుడు చిన్న కుమారుడైన చిత్రాంగతుడు అదే పేరు గల ఒక గంధర్వుడితో యుద్ధం చేసి అకాల మరణం చెందాడు. ఈ దుర్వార్త విన్న శాంతనుడు ఎంతో దుఃఖించాడు. కాలం గడిచింది. మరణశయ్యపై ఉన్న శాంతనుడు భీష్ముడిని పిలిచి, కుమారా, నీ తల్లి సత్యవతిని, నీ తమ్ముడు విచిత్రవీరుణ్ణి, అలాగే ఈ కురు సామ్రాజ్యాన్ని జాగ్రత్తగా చూసుకో అని కోరాడు. ఆ మాట పలికిన వెంటనే శాంతనుడు తను చాలించాడు. సత్యవతి తన భర్త మరణానికి ఎంతో దుఃఖించింది. అయినప్పటికీ ఆమె విచిత్రవీరుడితో పాటు భీష్ముడిని కూడా తన సొంత కొడుకుల మాదిరిగానే చూసుకోవడం మొదలుపెట్టింది. కొంతకాలం తర్వాత భీష్ముడు ఒక శుభముహూర్తాన విచిత్రవీరుడికి రాజ్య పట్టాభిషేకం చేసి అతన్ని మహారాజుగా చేశాడు. ఇంకా రాజ్యానికి మిగిలి ఉన్న ఏకైక వారసుడు విచిత్రవీరుడు. కానీ అప్పటికే విచిత్రవీరుడికి ఆరోగ్యం బాగోలేదు. ఒకవేళ విచిత్రవీరుడు అనారోగ్యంతో మరణిస్తే రాజ్యానికి వారసుడు లేకుండా పోతాడు. ఈ పరిస్థితిని గ్రహించిన భీష్ముడు వెంటనే అతనికి వివాహం చేయాలని నిశ్చయించుకున్నాడు. చిత్రవీరుడికి ఎవరితో వివాహం జరిగింది, ఆ వివాహం తర్వాత కథ ఏ మలుపు తిరిగింది అనేది నెక్స్ట్ ఎపిసోడ్లో తెలుసుకుందాం. ఇది తెలుసుకోవాలంటే మన వేదిక బడి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.